హాయ్ అండి, ఇవాళ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే స్టోరీ పేరు మిస్టేక్ పాపప్పర్ ఎపిసోడ్ 2. ఇక స్టోరీలోనికి వెళ్తే మనకి క్యాంగ్ బాయ్ తన గర్ల్ ఫ్రెండ్తో డేటింగ్కి వెళ్ళినట్టు కనిపిస్తుంది. ఇక క్యాంగ్ బాయ్ తన గర్ల్ ఫ్రెండ్ని కిస్ చేస్తున్నప్పటికీ మనకి అర్థమవుతుంది ఇదంతా తను కలగంటున్నాడని. ఇక తను మిస్టేక్ పాపప్ బార్లో ఉంటాడు. ఇక ఉల్జు తను బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నాడు. ఇక తను నిద్రలేపు, కాంట్రాక్ట్కి సైన్ చేయాల్సిన టైం అయింది అని అంటుంది. దాంతో బ్యాంక్ ఇప్పుడే స్టార్ట్ అయింది కదా అని అంటూనే, సారీ స్పెషల్ కేస్, నాకు నిద్ర లేపాలని లేదు కానీ అని క్యాంగ్ బాయ్ని నిద్రలేపుతాడు. ఇక దాంతో క్యాంగ్ బాయ్ ఆ అమ్మాయి ఏమైంది అని అంటూ నిద్రలేస్తాడు. ఇక దాంతో ఉల్జు, నేను డిజైన్ చేసిన డ్రీమ్ ఎలా ఉంది, ఇక నువ్వు ఇలాంటి ఛాన్సెస్ మిస్ అవ్వకూడదంటే అని అంటుంది. దాంతో క్యాంగ్ బాయ్, అయితే మీరు నన్ను క్యూర్ చేస్తారా అని అడుగుతాడు. దాంతో ఉల్జు, తప్పకుండా, కానీ నువ్వు నాతో కాంట్రాక్ట్ సైన్ చేసి నాతో 1 month వర్క్ చేయి, అప్పుడు నేను నీ విష్ పూర్తి చేస్తాను అని అంటుంది. దాంతో క్యాంగ్ బాయ్ 1 month వర్కా, దేని గురించి ఇది అని అంటూనే కాంట్రాక్ట్ పేపర్స్ ఓపెన్ చేస్తూ ఉంటాడు. ఇంతలో ఉల్జు, నువ్వు 9 మందిని టచ్ చేయాల్సి ఉంటుంది అని చెప్తుంటే, ఇంతలో క్యాంగ్ బాయ్, అలా చేయడం తప్పు కదా, కొంతమంది వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్ని సీక్రెట్గా ఉంచుదాం అనుకుంటారు, ఇక మనం వాళ్ళని అలా మాట్లాడించడం తప్పు అని అంటాడు. దాంతో ఉల్జు, అది ఎలా తప్పు అవుతుంది, మనం వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తున్నాం కదా, మనం వాళ్ళకి మంచి చేస్తున్నావు, ఇందులో తప్పేం లేదు అని అంటుంది. ఇక గుబెచాంగ్ కూడా, నువ్వు చెప్పేది నిజమే అని అంటాడు. ఇక ఇంతలో క్యాంగ్ బాయ్ కాంట్రాక్ట్ పేపర్ని చదువుతూ, వర్క్ చేస్తున్న సమయంలో మీ స్పిరిచువల్ విజన్ ఇంకా ఎక్స్పాండ్ అయ్యే ప్రాబ్లం ఉంది, ఇక దీనివల్ల వచ్చే ఎఫెక్ట్స్ పర్మనెంట్ కూడా కావచ్చు అని చదువుతాడు. ఇక దాంతో ఉల్జుని, ఏంటిది అని అడుగుతాడు. దానికి ఉల్జు, ఇదేమీ లేదు, దీంట్లో ప్రాబ్లం ఏం కాదు అని అంటుంటే, ఇక క్యాంగ్ బాయ్ తను చేపట్టుకుంటాడు. ఇంకా దాంతో ఉల్జు, నీ పవర్ మా మీద పనిచేయదు అని అంటుంది. ఇక దాంతో గుబెచాంగ్, నీతో మేము అన్ని హానెస్ట్గా చెప్తాము, ఇక నీకున్న స్పిరిచువల్ విజన్ పుట్టకి అలానే ఆఫ్టర్ లైఫ్కి ఉన్న మధ్యలో పాత్, ఇక నువ్వు పుట్టినప్పటి నుంచి నీ స్పిరిచువల్ విజన్ క్లోజ్ అవ్వలేదు, ఇక నువ్వు మాకు హెల్ప్ చేస్తున్న సమయంలో నీ స్పిరిచువల్ విజన్ ఇంకా ఎక్స్పాండ్ అయ్యే ప్రాబ్లం ఉంది అని అంటాడు. దాంతో అయితే ఏమవుతుంది అంటాడు క్యాంగ్ బాయ్. దానికి గుబెచాంగ్, నీ ఇంటే దానికి అర్థం నువ్వు ఇప్పుడు పట్టుకోకుండానే వాళ్ళు నిన్ను చూసిన వెంటనే వాళ్ళ ప్రాబ్లమ్స్ నీకు చెప్పేయడానికి నీ వెంట పడవచ్చు అని అంటాడు. దాంతో క్యాంగ్ బాయ్, నన్ను చూడగానేనా అని అంటాడు. ఇక దానికి ఉల్జు, అదేమీ ఉండదు, అందులో ప్రాబ్లం ఏం లేదు, అలాంటిది జరిగే ఛాన్సే లేదు, నువ్వు నాకు 9 మంది పీపుల్ని మంత్లో తీసుకునిరా, నీ ప్రాబ్లమ్ని నేను ఫిక్స్ చేస్తాను, నేను ఇందులో చాలా స్పెషల్ అని అంటుంది. ఇక క్యాంగ్ బాయ్, 1 monthలో నేను ఇది ఫినిష్ చేయకపోతే నువ్వు నాకు హెల్ప్ చేయవా అని అంటాడు. దాంతో గుబెచాంగ్, తను చేయలేదు, ఎందుకంటే తనని ఈడ్చుకుని తీసుకుని వెళ్ళిపోతారు అని అంటాడు. దాంతో క్యాంగ్ బాయ్ ఈడ్చుకున్నా అని అంటే, ఇక ఉల్జు, ఇక ఎంప్లాయీస్ సరిగా వర్క్ చేయకపోతే ఇది అంతే కదా, ఇక మా వరల్డ్లో కూడా అంతే, వాళ్ళు ఇచ్చిన టార్గెట్ మేము ఫినిష్ చేయకపోతే మమ్మల్ని వేరే చోటకి ట్రాన్స్ఫర్ చేస్తారు అంతే అని అంటుంది. దాంతో క్యాంగ్ బాయ్, అయితే మరి నా పరిస్థితి అని అంటుంటే, గుబెచాంగ్, ఈ స్టేట్లో ఉండడమే అని అంటాడు. ఇక దాంతో క్యాంగ్ బాయ్, ఐఎమ్ సారీ, దీనికి ఒప్పుకోను, నేను ఇక్కడికి రాకుండా ఉండవలసింది అని అంటాడు. దాంతో ఉల్జు, నువ్వు వర్రీ అవ్వాల్సింది ఏమీ లేదు, మేము ఆల్రెడీ 99,991 పీపుల్ ఇష్యూస్ సాల్వ్ చేశాము, ఇంకా 9 మందే కదా అని అంటుంది. దాంతో క్యాంగ్ బాయ్, మీరు అది ఫినిష్ చేయలేకే కదా నా హెల్ప్ అడుగుతున్నారు, నేను ఇక ఉంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఉల్జు, గుబెచాంగ్, నువ్వు అలా ఎందుకు చెప్పావు, ఇక నా చేతిలో నువ్వు ఇవాళ చచ్చినట్టే, ఇక నా అంతటా నేను హెల్కి నడుచుకుంటా వెళ్ళిపోతాను, ఇక ఆగు అని చెప్పి గుబెచాంగ్ని కొట్టడానికి పరిగెడుతుంది. ఇక గుబెచాంగ్ కూడా అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాడు. ఇక ఇంటికి వెళ్ళిన క్యాంగ్ బాయ్, నన్ను చూడగానే ఇంకా అందరూ అలా నా దగ్గరికి వచ్చి చెప్పేస్తారా, అస్సలు ఇలాంటిది జరగనివ్వను అని అనుకుంటూ పడుకోవడానికి రెడీ అవుతాడు. ఇంతలో క్యాంగ్, నువ్వు ఉన్నావా అని వినిపించడంతో, మిస్ యాండాంగ్, రండి లోపలికి రండి అని చెప్పి లెగుస్తాడు. అండ్ డాగ్ను ఫుడ్ తిన్నావో లేదో అని తీసుకుని వచ్చాను అని అంటుంది. దాంతో క్యాంగ్ బాయ్, మీరు ఎప్పుడు నా గురించి పట్టించుకుంటారు అని అంటాడు. దాంతో అండ్ నువ్వు చాలా కష్టపడి వస్తావు, నీకు హెల్ప్ చేయడం నాకు ఇష్టం అని అంటుంది. దాంతో క్యాంగ్ బాయ్, థ్యాంక్ యూ అని అంటాడు. ఇక అండ్ డాగ్ మే 9th ఇన్సీ యొక్క మ్యారేజ్ అని చెప్తుంది. దాంతో క్యాంగ్ బాయ్, ఆ రోజు తన బర్త్డే కదా అని అంటాడు. దాంతో అండ్ డాగ్, అవును, తన బర్త్డే రోజుని తను పెళ్లి చేసుకోబోతుంది, ఇక నువ్వు మ్యారేజ్కి వస్తావు కదా మీ గర్ల్ ఫ్రెండ్తో బయటకు వెళ్ళకుండా అని అడుగుతుంది. దాంతో క్యాంగ్ బాయ్, నేను ఇన్సు వాళ్ళ మ్యారేజ్ ఎందుకు మిస్ అవుతాను, ఇక నాకు గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు అని అంటాడు. ఇక నెక్స్ట్ సీన్లో గాయ్ బ్యాగ్జాంగ్ ఉల్జుని స్పెషల్ కేస్ని ట్రీట్ చేయడానికి ఏమన్నా ఛాన్స్ ఉందని అడిగితే, నేను తనని డ్రీమ్ వరల్డ్లోకి తీసుకుని వెళ్ళి తన స్పిరిచువల్ విజన్ని క్లోజ్ చేయాలి అంతే, కానీ నేను ముందుగా తన చేత కాంట్రాక్ట్ సైన్ చేయించుకోవాలి, అది ఎలానో అర్థం అవ్వడం లేదు అని అంటుంది. ఇక నెక్స్ట్ గుబెచాంగ్ని తీసుకుని
క్యాంగ్ బాయ్ వర్క్ చేస్తున్న ప్లేస్కి ఫుడ్ తీసుకుని వెళ్ళి ఇస్తారు. ఇక క్యాంగ్ బాయ్ తరపున మేము ఈ ఫుడ్ ఇస్తున్నామని చెప్పి వాళ్ళకి ఫుడ్ సర్వ్ చేస్తారు. ఇక దాంతో క్యాంగ్ బాయ్ వాళ్ళ కొలీగ్ తను ఎవరు అని అడిగితే నాకు తెలిసిన వ్యక్తి అని చెప్తాడు. ఇక క్యాంగ్ బాయ్ వాళ్ళ మేనేజర్ మీకు క్యాంగ్ బాయ్ ఎలా తెలుసు అని ఉల్జుని అడిగితే నేను ఒక బిజినెస్ రన్ చేస్తున్నాను. ఇక నేను తనకి ఒక జాబ్ ఆఫర్ చేశాను, కానీ అది మీతో పోటీ పడే జాబ్ కాదు, అది నైట్ టైం వర్క్ చేసే జాబ్ అని అంటుంది. ఇక వాళ్ళు అది ఏం వర్క్ అని అడిగితే అక్కడికి వచ్చిన కస్టమర్స్కి ఆల్కహాల్ సప్లై చేయాలి అని అంటుంది. దాంతో వాళ్ళు ఓ అది బారా అని అడుగుతారు. అవును, దానికి క్యాంగ్ కరెక్ట్ అయిన వ్యక్తి అని చెప్పి నేను తనకి జాబ్ ఆఫర్ చేశాను. ఇక తను చేయవలసిందల్లా ఫిజికల్కి కంఫర్ట్ చేయడమే అని మాట్లాడేసరికి వెంటనే క్యాంగ్ బాయ్ ఇక మీరు ఇక్కడి నుంచి రండి, నీతో మాట్లాడాలి అని చెప్పి ఉల్జుని అక్కడి నుంచి స్టెప్స్ దగ్గరికి లాక్కొని తీసుకుని వెళ్తాడు. ఇక మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు అని అడిగితే దానికి ఉల్జు నీ టాలెంట్ని ఇలా తొక్కేయడం మంచిది కాదు. ఇక నువ్వు ఇతరులకి దీనివల్ల హెల్ప్ చేస్తానంటే నువ్వెందుకు ఒప్పుకోవడం లేదు? ఇక దీనివల్ల నీకు మంచిది, నాకు మంచిది కదా అని అంటుంది. కానీ క్యాంగ్ బాయ్ మాత్రం నేను వద్దు అని చెప్పానంటే వద్దు, ఇక మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పి తనని పంపించేస్తాడు. ఇక క్యాంగ్ బాయ్ సూపర్ మార్కెట్లో వర్క్ చేస్తూ ఉన్నప్పుడు ఇక సడన్గా ఇవాళ స్పెషల్ డిస్కౌంట్ స్టార్ట్ అవుతుంది అని అనౌన్స్మెంట్ వస్తుంది. ఇక అక్కడున్న లేడీస్ అందరూ క్యాంగ్ బాయ్ నుంచున్న ప్లేస్కే పరిగెట్టుకుంటూ వస్తారు. ఇక దాంతో తను అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటాడు. కానీ ఇంతలో ఉల్జు అక్కడికి వచ్చి క్యాంగ్ బాయ్ని వాళ్ళందరికీ మధ్యలోకి తోసేస్తుంది. ఇక దాంతో క్యాంగ్ బాయ్ వాళ్ళందరికీ టచ్ చేయడంతో వాళ్ళందరూ వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పడం స్టార్ట్ చేస్తారు. ఇక ఒక్కొక్కరుగా వాళ్ళ ప్రాబ్లమ్స్ యంగ్ మ్యాన్ మాది విను అంటూ ఉంటారు. దాంతో క్యాంగ్ బాయ్ వాళ్ళ నుంచి తప్పించుకుని పరిగెడుతూ ఉంటాడు. ఇక వాళ్ళు కూడా ఆగు యంగ్ మ్యాన్ అని చెప్పి క్యాంగ్ బాయ్ వెనకాల పడతారు. ఇక క్యాంగ్ బాయ్ ఒక చోటుకి వచ్చి దాక్కును కానీ ఇక నువ్వు ఇక్కడ ఉన్నావని వాళ్ళకి చెప్పనా అంటుంది ఉల్జు వచ్చి. దాంతో క్యాంగ్ బాయ్ మీరు అసలు ఇలా చేస్తారని అనుకోలేదు అని అంటాడు. ఇక దాంతో ఉల్జు ఆ లేడీస్ ఇటు వస్తున్నారు అని అంటుంది. దాంతో క్యాంగ్ బాయ్ సరే నేను కాంట్రాక్ట్ సైన్ చేస్తాను అని అంటాడు. దాంతో ఉల్జు నువ్వు త్వరగా నీ మనసు మార్చుకున్నందుకు చాలా థ్యాంక్స్, నీకేమైనా పెన్ కావాలా ఇదిగో సైన్ చేయని అంటుంది. దాంతో క్యాంగ్ బాయ్ ముందుగా మనం ఒక టెస్ట్ ట్రయల్ వేద్దాము, నేను మీకు హెల్ప్ అవ్వగలనో లేదో, ఇక కాబట్టి మనం టెస్ట్ అయిన తర్వాత నేను కాంట్రాక్ట్ సైన్ చేస్తాను అని అంటాడు. దాంతో ఉల్జు సరే నైట్కి బార్కి రా అని అంటుంది. ఇక ఈవినింగ్ యాండాగ్ అలానే వాళ్ళ అమ్మాయి షాపింగ్ ఫినిష్ చేసుకుని ఇక వాళ్ళ మామ్ తోటి నీకు నేను ఆర్గానిక్ కాస్మెటిక్స్ కొన్నాను, నువ్వు ఇది అప్లై చేసుకుని వెడ్డింగ్కి రా అని చెప్తూ ఉంటుంది. దానికి వాళ్ళ మామ్ అది ఆర్గానిక్ అయినా ఏదైనా నేను కాస్మెటిక్స్ వేసుకోలేను, నీకు తెలుసు కదా నాకు మేకప్ అంటే ఎలర్జీ, ఇక నువ్వు ఈ విషయం మీ అత్తయ్య గారు వాళ్ళకి చెప్పు, వాళ్ళు అర్థం చేసుకుంటారు అని అంటారు. దానికి వాళ్ళ అమ్మాయి సరే నేను చెప్తాను, ఇక మనం ఏదైనా తిని వెళ్దామా, ఇక్కడ ఫుడ్ ఏదో టేస్టీగా ఉండేలా అనిపిస్తుంది, పద ఇక్కడ ఫుడ్ తిని వెళ్దాము అని చెప్పి వాళ్ళిద్దరూ మిస్టిక్ పాపప్ బార్లోకి వస్తారు. ఇక ఇన్సు క్యాంగ్ బాయ్ నువ్వు ఇంత టేస్టీ ఫుడ్ ఉన్న బార్లో వర్క్ చేస్తున్నావని మాకు చెప్పలేదే అని అంటుంది. దాంతో క్యాంగ్ బాయ్ ఇవాళ నా ఫస్ట్ డే అందుకనే మీతో అనలేదు అని అంటాడు. ఇక దాంతో ఇన్సు ఈ గ్రిల్డ్ ఫిష్ చాలా టేస్టీగా ఉంది కానీ మా మామ్ కుక్ చేసినంత కాదు అని అంటుంది. దాంతో వాళ్ళ మామ్ మరి అంత రూడ్గా ఉండకు అని అంటారు. ఇక దాంతో ఇన్సు మా మామ్ నన్ను గ్రిల్డ్ ఫిష్ రెస్టారెంట్ నడుపుతూ పెంచారు, ఇక మా మామ్ అందరూ గ్రిల్డ్ ఫిష్ అని పిలవడంలో చాలా ఫేమస్ అని చెప్తుంది. ఇక దాంతో వాళ్ళ మామ్ ఈ వర్క్ ఎవరైనా చాలా బాగా చేయగలరు, అందరికీ తెలిసిన విషయంలో నన్ను పొగడకు అని అంటుంది. ఇక దాంతో ఇంతలో తనకి కాల్ రావడంతో తను ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ఇక వాళ్ళ మామ దగ్గుతూ ఉన్నప్పుడు ఆమె హ్యాండ్ కర్చీఫ్లో బ్లడ్ వస్తుంది. ఇది ఉల్జు చూస్తారు. ఇక ఇంతలో వాళ్ళ అమ్మాయి సారీ ఇవాళ నేను మా హస్బెండ్తో డిన్నర్ ప్లాన్ ఉంది కానీ నేను ఆ విషయం మర్చిపోయాను, ఇక నువ్వు ఫుడ్ ఫినిష్ చేసే వెళ్ళు, ఇక క్యాంగ్ బాయ్ మామ్ని కొంచెం చూసుకో అని చెప్పి వాళ్ళ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక గుపెచాంగ్ మీరు మీ అమ్మాయిని చాలా బాగా పెంచారు, మీ అమ్మాయి చాలా మంచి కూతురు అని అంటాడు. ఇక దానికి యాండాగ్ నేనంత మంచి మదర్ని కాదు అని అంటూ దగ్గుతూ క్యాంగ్ బాయ్ని కొంచెం వాటర్ ఇమ్మని అంటుంది. ఇక దాంతో క్యాంగ్ బాయ్ వాటర్ ఇస్తుంటే ఉల్జు తనకి సిగ్నల్ ఇస్తుంది. కానీ క్యాంగ్ బాయ్ మాత్రం ఓ మీకు ప్లేట్స్ ఇవ్వడం మర్చిపోయినట్టున్నాను అని తెచ్చి ప్లేట్స్ ఇస్తాడు. ఇక దాంతో ఉల్జు తనని పక్కకు తీసుకుని వెళ్ళి నేను అలా సైగలు చేస్తున్నానంటే నిన్ను ప్లేట్స్ అలానే వాటర్ ఇమ్మని కాదు, నువ్వు తనని టచ్ చేస్తే వాళ్ళ స్టోరీ చెప్తారని అని అంటుంది. దాంతో క్యాంగ్ బాయ్ ఏంటి మేడం యాండాగ్నా అని అంటాడు. దాంతో ఉల్జు ఇక ఇంకో కస్టమర్ ఎవరైనా ఉన్నారా ఇక్కడ వెళ్ళు అని చెప్పి క్యాంగ్ బాయ్ని తోస్తుంది. ఇక ఇంతలో యాండాగ్ బిల్ ఎంత అయింది అని చెప్పి బిల్ ఇవ్వబోతుంటే క్యాంగ్ బాయ్ మీరు కొంతసేపు ఇక్కడ ఉండండి యాండాగ్ అని చెప్పి తను చేపట్టుకుంటాడు.
దాంతో యాండాగ్ తప్పకుండా అని చెప్పి కూర్చుని నేను నా కూతురు విషయంలో చాలా తప్పులు చేశాను అని అంటుంది. దాంతో క్యాంగ్ బాయ్ మీరు తప్పులు చేశారా అని అడిగితే దానికి యాండాగ్ నేను ఎక్కడి నుంచి మొదలు పెట్టను అని చెప్పి నేను చాలా చిన్న ఏజ్లో ఉన్నప్పుడే మా హస్బెండ్ చనిపోయారు. ఇక నేను గ్రిల్డ్ ఫిష్ రెస్టారెంట్ నడుపుతూ ఉండేదాన్ని. అక్కడికి ఒక యంగ్ లేడీ పేరు లిసున్హా తను నాకు హెల్ప్ చేస్తూ ఉండేది. తను ఒక అనాథ. ఇక మేమిద్దరం ఎప్పుడు కలిసిపోయామో మాకే తెలియదు. ఇక ఒకరోజు మేమిద్దరం డిన్నర్ చేస్తున్నప్పుడు నువ్వు ఇంకా ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు, నీకు బాయ్ ఫ్రెండ్ లేరా అని అడిగాను నేను. దానికి ఆమె నేను ఒక్కొక్క జాబు మారుతూ హౌస్ కీపర్గా వర్క్ చేస్తూ ఉన్నాను అని అన్నది. దానికి అయితే ఏంటి మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకుని పిల్లల్ని కను అని అంటే దానికి తను పిల్లల్ని కనడం ఎందుకు, వాళ్ళని అనాథలు చేయడానికా అని అన్నప్పుడు నువ్వు అలాంటి దానికి ఏమి ఫీల్ అవ్వకు, నేనున్నాను కదా, నేను వాళ్ళని బాగా చూసుకుంటాను, కాబట్టి నీకు నచ్చిన వ్యక్తి మంచి అబ్బాయి దొరికినప్పుడు నువ్వు పెళ్లి చేసుకో అని చెప్తున్నప్పటికీ సడన్గా మా రెస్టారెంట్లోకి ఒక వ్యక్తి వచ్చారు. ఇక నేను తనని చూడగానే తనతో లవ్లో పడిపోయాను. ఇక తను చాలా మంచి వ్యక్తి, అలానే చాలా హ్యాండ్సమ్. ఇక తను ఎప్పుడు రెస్టారెంట్కి వచ్చినా నేను మా రెస్టారెంట్లో బెస్ట్ ఫుడ్ని తీసుకుని వెళ్ళి తనకి ఇస్తూ ఉండేదాన్ని. ఇక తను నన్ను ఇష్టపడతా ఉంటాడని ఇక నేను అనుకునేదాన్ని తనకి నేనంటే ఇష్టమని. ఇక ఒకరోజు మేమందరం కలిసి ఒక కెమెరాతో మంచి ఫోటో దిగాము. ఇక తనకి నా మీద ఫీలింగ్స్ ఉన్నాయని, ఇక తను నా వాడైతే బాగున్ను అనుకున్నాను. ఇక ఒకరోజు మేమందరం కలిసి డిన్నర్ చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి సున్హా నా బేబీతో ప్రెగ్నెంట్, కాబట్టి మేము కొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము అని చెప్పి మా అందరికీ అనౌన్స్మెంట్ ఇచ్చారు. దాంతో నాకు రక్తం ఉడికిపోయినంత పని అయింది. నేను చాలా జెల్సీ ఫీల్ అయ్యాను. ఇక నేను నా మేకప్ని లేయర్స్గా ఒకదాని మీద ఒకటి వేసుకుంటానే ఉన్నాను, నా కోపం వాళ్ళకి చూపించడం కోసం. ఇక నేను ఎప్పుడు వాళ్ళని కలవడానికి వెళ్ళలేదు. ఇక వాళ్ళకి ఒక పాప పుట్టింది. ఇక నేను నా మ్యాన్ని తను తీసేసుకుందని చెప్పి తన మీద చాలా జెల్సీ ఫీల్ అయ్యేదాన్ని. ఇక ఒకరోజు ఆ వ్యక్తి నన్ను కలవడానికి వచ్చారు. ఇక తను సున్హా గురించి నేను ఎంత కేరింగ్గా తన్ని చూసుకున్నాను అని చెప్పి తను నాకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చారు. కానీ నేను మాత్రం నా కోపంతో అలానే తాగిన మత్తులో మీ ఇద్దరు ప్రేమించుకునే పెళ్లి చేసుకున్నారు నాకు తెలుసు, కానీ నిజంగానే ఆ పాపకి తండ్రి నువ్వే అంటావా? నాకే తన గురించి గతమేమీ తెలీదు, నీకు తన గురించి అన్నీ తెలుసు అంటావా అని చెప్పి నీకు తన మీదున్న కోపంతో నేను తన మీద లేనిపోని నిందలన్నీ వేసి కట్టుకథ అల్లి చెప్పాను. ఇక దాంతో తను ఇంటికి వెళ్ళిన తర్వాత సున్హాని బిడ్డకి తండ్రి నేనేనంటావా అని చెప్పి తనతో గొడవ పడ్డాడు. ఇక నేను నా మత్తులో ఈ నోటితో ఏం చెప్పాను అని చెప్పి ఇక నేను చెప్పినవన్నీ అబద్ధాలు అని చెప్పాలి అని చెప్పి వెళ్తుండగా తను నా పక్క నుంచి వ్యాన్లో తిరిగి వెళ్ళిపోయాడు. ఇక సున్హా డాంగిల్ అని ఆగు అని చెప్పి పరిగెట్టుకుంటూ వస్తుంటే తనకి కార్ యాక్సిడెంట్ అయ్యి తను చనిపోయింది. ఇక నేను ఆ క్షణమే నేను కూడా చనిపోవాలి అనుకున్నాను. కానీ ఆ పాపని చూసుకోవడానికి నేను తప్ప ఎవరు లేరు. ఇక ఆ పాప ఎదుగుతూ ఉన్న కొద్దీ నాకు తనలో సున్హాని కనిపించింది. దాంతోపాటు నేను చేసిన తప్పు కూడా పెరుగుతూ అనిపించింది. ఇక నాకు చనిపోయే ముందు నాకున్న ఒకే కోరిక తనని వాళ్ళ ఫాదర్కి కలపాలని. కానీ నాకు లక్క కలిసి రాలేక నేను ఆయన ఎక్కడున్నారో కనిపెట్టలేకపోయాను. ఇక నాకు ఈ క్యాన్సర్ వల్ల నాకు అంత టైం కూడా లేదు అని అంటారు. దాంతో క్యాంగ్ బై క్యాన్సర్ అని అంటే దాంతో యాండాగ్ ఇన్సుకి ఈ విషయం చెప్పకు అని అంటుంది. దాంతో ఉల్చు మీరు చాలా అన్బిలీవబుల్, ఇక ఆ అమ్మాయి మిమ్మల్ని అమ్మ అని పిలుస్తుంది, మీరు చేసిన మోసం ఏం తనకు తెలియక ఇక మీరు కూడా తనకి ఏం చెప్పడం లేదు, అసలు మీరు కొంచెం కూడా బాధపడడం లేదు. ఇక నేను మీకు ఏం సర్వ్ చేయను, ఇక మీకులాంటి మర్డరర్ ఇక్కడ ఉండకూడదు, ఇక నుంచి వెళ్ళిపోండి అని అంటుంది. దాంతో క్యాంగ్ బాయ్ తను మర్డరర్ కాదు అని అంటాడు. దానికి ఉల్చు కత్తులతోటే కాదు ఒక మనిషిని చంపేది, మాటలతో కూడా మనం ఒక మనిషిని చంపేయగలము అని చెప్పి ఇక వాళ్ళ ఇంటి బయట వాళ్ళు తన గురించి చెప్పిన వాటి వల్లే ఇక వాళ్ళ మామ్ చనిపోయింది అన్న విషయం గుర్తెచ్చుకుంటుంది. ఇక ఉల్చు యాండాగ్తో మీరు ఇవన్నీ చేయడం వల్ల మీరు మీ పనిష్మెంట్ నుంచి తప్పించుకోగలరు అనుకుంటున్నారా? మనం చేసే తప్పులు మనం చనిపోయిన తర్వాత కూడా మనతో తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది, ఇక ఆ నరకంలో దానికి పనిష్మెంట్ అంగీకరించాల్సి ఉంటుంది అని అంటుంది. ఇక దాంతో క్యాంగ్ బాయ్ ఇక చాలు అని అంటాడు. ఇక యాండాగ్ సారీ నేను ఇలా మాట్లాడవలసి ఉండాల్సింది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. క్యాంగ్ బాయ్ మీరు మరీ తనతో హార్ష్గా ఉన్నట్టు లేరు, ఇక తను కొన్ని రోజుల్లో చనిపోతున్నారు, మీరు హెల్ప్ చేయరు అని అడుగుతాడు. దానికి
ఉల్చు చనిపోతున్నారని చెప్పి మనం వాళ్ళ మీద సానుభూతి చూపించనవసరం లేదు అని అంటుంది. దాంతో క్యాంగ్ బాయ్, మీరు చెప్పారు కదా మీరు ఇతరుల కోరికల్ని అలానే వాళ్ళకి హెల్ప్ చేస్తారని, కానీ ఇలా వాళ్ళని తిట్టి బయటికి నెట్టేస్తారని చెప్పలేదు అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళిన క్యాంగ్ బాయ్తో వాళ్ళ కొలిక్కి వచ్చి, ఏమైంది ఇవాళ మీరు లంచ్ కూడా తినలేదే, అంత నీరసంగా ఉన్నావా, ఇది నైట్ జాబ్ వల్ల అని అడుగుతాడు. దాంతో క్యాంగ్ బాయ్, నేను ఆ జాబ్ మానేస్తున్నాను అని అంటాడు. దానికి తాను, అదేంటి నువ్వు కరెక్ట్ పర్సన్ అన్నారు కదా అని అడుగుతాడు. దాంతో క్యాంగ్ బాయ్, నేను ఒక్కడినే ఆ పని చేయలేను ఆ డ్రింక్ లేకుండా అని చెప్పి అలా ఆగిపోతాడు. ఇక మనకి మిస్టిక్ పాపప్ బార్ చూపిస్తారు. ఇక స్పెషల్ కేస్ రానట్టే అని అంటాడు భుజాంగ్. దానికి ఉల్జు, అదంతా నేను చూసుకుంటాను, నేను మేనేజ్ చేసుకోగలను అని అంటుంది. ఇంతలో అక్కడికి ఒక అమ్మాయి వస్తుంది. ఇక ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ మీద చాలా కోపంగా ఉన్నట్టు, తనని ఎలాగైనా కొట్టాలి, తను ఇంత పని చేస్తాడు అనుకోలేదు అని అరుస్తూ ఉంటుంది. దాంతో ఉల్జు తిని మనకు కావాల్సిన వ్యక్తి అని గుబెజాంగ్తో చెప్పి తనకి వెళ్ళి డ్రింక్ పోస్తుంది. ఇక నీ బాధలేంటో మాకు చెప్పి, ఇది డ్రింక్ నేను ఎవరికో కాను వేయను అని చెప్పి తన చేత ఆ డ్రింక్ తాగిస్తుంది. ఇక దాంతో గుబెజాంగ్, నీకు కావాల్సిన వాళ్ళని నువ్వు పట్టుకున్నట్టున్నావే అని అంటాడు. దాంతో ఉల్జు, కానీ తిను కరెక్ట్ పర్సన్ కాదు అని చెప్తుంది. ఇక తర్వాత వాళ్ళిద్దరూ ఆ అమ్మాయిని బయటకు తీసుకుని వెళ్తారు. ఇదంతా క్యాంగ్ బాయ్ దూరం నుంచి చూస్తూ ఉండి వాళ్ళు బయటకు వెళ్ళగానే లోనికి వచ్చి ఆ డ్రింక్ ఎక్కడుందో వెతుకుతాడు. ఇక ఆ డ్రింక్ కనిపించగానే తన వాటర్ బాటిల్ తీసి ఆ డ్రింక్ని అందులో ఫిల్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక తాను ఇంటికి వెళ్ళేసరికి హ్యాండ్ డాగ్ కింద పడిపోయి ఉంటారు. ఇక దాంతో మీకు హ్యాంగ్ డాగ్ లేవండి అని చెప్పి తనని లేపి తనని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. ఇక వాళ్ళ అమ్మాయికి వాళ్ళ మామ్కి క్యాన్సర్ ఉందన్న విషయం తెలుస్తుంది. దాంతో నువ్వు ఒంటరిగా ఇదంతా బాధపడుతూ ఉన్నావా, నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు అని చెప్పి తను ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో క్యాంగ్ బాయ్ ఫోన్ రింగ్ అవ్వడంతో తను ఫోన్ తీసుకుని బయటికి వెళ్తాడు. ఇక గుపెచాంగ్, నువ్వు నిజంగానే ఆ డ్రింక్ తీసుకుని వెళ్ళిపోయావా అని అడుగుతారు. దాంతో క్యాంగ్ బాయ్, సారీ నేను ఇది కావాలని చేయలేదు అని అంటాడు. దాంతో గుపెచాంగ్, ఆ డ్రింక్ జాగ్రత్త, దాన్ని ఎవరిని తాగనివ్వకు, ఇంకా దాన్ని ఎవరిని ముట్టుకోనివ్వకు అని చెప్తాడు. ఇంతలో ఉల్సు ఫోన్ తీసుకుని, అది నువ్వే చేసావా, నువ్వు అసలు ఎక్కడున్నావు అని అరుస్తుంది. ఇక హాస్పిటల్లో సుహి దాకంగా అనిపించడంతో వాటర్ వెతుకుతుంది. ఇక క్యాంగ్ బాయ్ తెచ్చిన బాటిల్ కనిపించడంతో తను అది తాగుతుంది. ఇక క్యాంగ్ బాయ్ సారీ అని చెప్పి హాస్పిటల్ రూమ్లోకి వచ్చేసరికి ఇన్సు పడిపోయి ఉంటుంది. దాంతో ఇన్సు అని చెప్పి తన మీద చేయి వేస్తాడు. ఇక దాంతో తను తన డ్రీమ్ వరల్డ్లోకి వెళ్ళిపోతాడు. ఇక అక్కడంతా చీకటిగా ఉండడంతో నేను ఇక్కడ అసలు ఏం చేస్తున్నాను, ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని చెప్పి గట్టిగా భయంతో అరుస్తూ ఉంటాడు. ఇక అక్కడికి ఉల్జు వచ్చి చూసేసరికి ఇన్సు అలానే క్యాంగ్ బాయ్ పడిపోయి ఉంటారు. దాంతో ఉల్సు, నాకు తెలుసు ఇలాంటిది ఒకటి అవుతుందని అనుకుంటుంది. ఇక క్యాంగ్ బాయ్, మామ్ నాకు చాలా భయం వేస్తుంది, నేను ఎక్కడున్నాను అని అరుస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి ఉల్జు వచ్చి, నువ్వు లైట్ వేసుకోవచ్చు కదా అని చెప్పి లైట్ ఆన్ చేస్తుంది. ఇక నువ్వు నా డ్రింక్ని ఎలా దొంగతనం చేశావు అని అంటుంది. దాంతో క్యాంగ్ బాయ్, ఉల్జు మీరు ఇక్కడికి వచ్చారా, నాకు చాలా భయం వేసింది అని చెప్పి తనని హక్ చేసుకుంటాడు. ఇక దాంతో ఉల్జు, నేను డ్రీమ్ని ప్లాన్ చేయకుండా నువ్వు ఇలా ఇతరుల డ్రీమ్స్లోకి వస్తే వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో మొత్తానికి ఇలా ఉండిపోతావు అని అంటుంది. దాంతో క్యాంగ్ బాయ్, ఇది ఇన్సు యొక్క డ్రీమా, ఇది మూవీ థియేటర్ లాగా ఉంది, ఇది కూడా నువ్వే డిజైన్ చేసావా అని అంటాడు. దానికి ఉల్జు, కాదు ఇది బేసిక్ టెంప్లెట్ అంతే, ఆ స్క్రీన్ మీద పర్సన్ యొక్క మైండ్ స్క్రోల్ అవుతుంది, అయినా కూడా నేను ఇవన్నీ ఒక దొంగ కిందకు చెప్తున్నాను అనే లోపు ఇంతలో లైట్స్ ఆఫ్ అవుతాయి. దాంతో క్యాంగ్ బాయ్, ఎలాగా మూవీ స్టార్ట్ అయింది, మనం కొంచెం బిట్ చూసి వెళ్దాము అని చెప్పి ఉల్జుని అక్కడ కూర్చోబెడతాడు. ఆ స్క్రీన్ మీద ఇన్సుకి బాగాలేనప్పుడు వాళ్ళ మామ్ హాస్పిటల్కి తీసుకెళ్ళి వెళ్ళడం, అలానే మిగతా వాళ్ళు తనకి ఫాదర్ లేకపోవడం వల్ల తిను అసలు డిసిప్లైన్గానే ఉండడం లేదు, మీ అమ్మాయికి కొంచెం బుద్ధి చెప్పు అని వచ్చినప్పుడు, మీ పిల్లలకి ఫాదర్ ఉన్నారు కదా వాళ్ళు ఎందుకు ఇలా ఉంటున్నారని చెప్పి వాళ్ళ మీద రివర్స్గా మాట్లాడుతుంది వాళ్ళ మామ్. ఇక అలానే నువ్వు స్కూల్ స్టూడెంట్వి, ఇక హై స్కూల్ స్టూడెంట్స్ ఇలా రెస్టారెంట్లో వర్క్ చేయకూడదు, నేను రెస్టారెంట్ బాగానే చూసుకోగలను అని చెప్పి వాళ్ళ అమ్మాయిని అసలు పని చేయనివ్వదు. అలానే తను దాచుకున్న డబ్బులన్నీ వాళ్ళ అమ్మాయికి ఇచ్చి, నీ వెడ్డింగ్కి డ్రెస్ కొనుక్కో, నా సేవింగ్స్తో నువ్వు కొనుక్కుంటే నాకు హ్యాపీగా అనిపిస్తుంది అని చెప్పి ఆ మనీ కూడా వాళ్ళ అమ్మాయికి ఇచ్చేస్తుంది. ఇక దీంతో క్యాంగ్ బాయ్, నిజంగానే హ్యాండ్ డాగ్ రియల్ మదర్ అని అంటాడు. దానికి ఉల్జు, తను ఈ మాత్రమే చేయగలదు అని అంటుంది. ఇంతలో లైట్స్ ఆన్ అవ్వి ఏదో సౌండ్ రావడంతో ఏమైంది అని అంటాడు క్యాంగ్ బాయ్. ఇక ఇంతలో బయట ఇన్సు వాళ్ళ మామ్కి ఏమైంది అని చెప్పి డాక్టర్ అని చెప్పి ఏడుస్తూ అరుస్తూ ఉంటుంది. ఇక ఇంతలో డాక్టర్ వచ్చి, అందరూ బయటకు వెళ్ళండి, అవుట్ పేషెంట్స్ బయటకు వెళ్ళండి అని చెప్పి తనని బయటికి పంపించేస్తారు.
ఉల్చు అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే కాంగ్ బై తన్ని ఆపి మీరు మిస్ యాండాంగ్కి విష్ పూర్తి చేయరా అని అడుగుతాడు. దానికి ఉల్చు ఈ విషయం ఇక్కడితో వదిలే, ఇక అలానే నువ్వు నా డ్రింక్ దొంగతనం చేశావంటే నీ పని అప్పుడు చెప్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక కాంగ్ బై తన వెనకాలే వెళ్ళి నేను కాంట్రాక్ట్ సైన్ చేస్తాను, మీకు 9 పీపుల్ని తీసుకుని వస్తాను, కానీ మీరు మిస్ యాండాంగ్ యొక్క విష్ పూర్తి చేయండి అని అడుగుతాడు. దాంతో ఉల్చు కాంట్రాక్ట్ సైన్ చేస్తాడంట తిను. ఇక నేను అన్ని విషయాలు పక్కన పెట్టి నా ప్రైడ్ని పక్కన పెడితే మంచిదేమో, అయినా కూడా నేను 1 లాక్కి రీచ్ అవుతున్నప్పుడు ప్రైడ్ అంత ముఖ్యమా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో బై మిస్ ఉల్చు కాంట్రాక్ట్ పేపర్స్ ఎక్కడ, ఇప్పుడే సైన్ చేస్తాను అని అంటాడు. దానికి ఉల్చు కాంట్రాక్ట్ పేపర్స్ అలానే డ్రింక్ నేను తీసుకుని వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంటే తనకి దారిలో భుజాంగ్ కనిపిస్తాడు. దాంతో ఉల్చు మీరేంటి ఇక్కడ అని అంటే, నా యూనిఫామ్ చూస్తుంటే నీకు అర్థం అవ్వడం లేదా, ఈ హాస్పిటల్లో ఇప్పుడు ఒకరు చనిపోబోతున్నారు. ఇక ఎవరు చనిపోతున్నారంటే ఆమె పేరు అని చెప్పి అక్కడితో నెక్స్ట్ సీన్ మనకి హాస్పిటల్లో యాండాంగ్ చనిపోయినట్టు చూపిస్తారు. ఇక దాంతో వాళ్ళ అమ్మాయి అలానే కాంగ్ బాయ్ ఏడుస్తూ ఉంటారు. ఇక ఆ రూమ్కి బయట ఉల్చు యాండాంగ్ ఆత్మతో ఉంటుంది. ఇక ఎంబుచానికి ఫనరల్కి ఇంకా కొన్ని రోజులు టైం ఉంది కాబట్టి తను నాతో పాటే ఉంటుంది అని అంటుంది. దానికి ఎంబుచాంగ్ అయితే నేను తనని పట్టుకోవడానికి మళ్ళీ తన వెంట పడాలా అని అంటాడు. దానికి ఉల్జు నేను తనతో పాటే ఉంటాను, ఇక ఎక్కడికి డిసపియర్ అయిపోకుండా చూసుకుంటాను, నేను తనకి ఒక విష్ గ్రాంట్ చేయాల్సి ఉంటుంది, అలా పూర్తి చేయకపోతే తను ఇక్కడే తిరుగుతూ ఉండిపోతుంది అని అడుగుతుంది. దాంతో ఎంబుచాంగ్ సరే నా వైపు అంత కోపంగా చూడకు, ఓకేలే, కానీ తను నాకు ఎల్లుండ మార్నింగ్ కల్లా తిరిగి వచ్చేయాలి, దాంట్లో లేట్ అవ్వకూడదు, ఓకేనా అని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో మనకి మిస్టిక్ పాపప్ బార్ని చూపిస్తారు. ఇక గుపెచాంగ్ ఉల్జుతో అయితే నువ్వు ఇప్పుడు ఇల్సు యొక్క ఫాదర్ ఎక్కడున్నారో కనిపెట్టాలనుకుంటున్నావా అని అడిగితే, ఇది ఒక్క కేసు కాదు, దీనివల్ల మన యొక్క 9 కేసులు ఆధారపడి ఉన్నాయి, అలానే తను కాంట్రాక్ట్ సైన్ చేశారు అని అంటుంది. ఇక మిస్ యాండాంగ్తో మీరు ఇప్పుడు చనిపోయారు కాబట్టి డ్రింక్ నేను వేస్తాను అని చెప్పి గుపెచాంగ్ తనకి డ్రింక్ పోస్తారు. ఇక కాంగ్ బై అంటే ఇక్కడ మిస్ యాండాంగ్ ఉన్నారంటావు, ఇక ఆమె ఇప్పుడు గోస్టా అని అడుగుతాడు. దానికి వాళ్ళు అవునని చెప్పడంతో మీరు ఇప్పుడు దాకా నన్ను చూసుకున్నారు, దానికి మీకు థ్యాంక్స్ చెప్పాలి, ఇక నేను ఎప్పుడు మీ గురించి మర్చిపోను అని అంటాడు కాంగ్ బై. దానికి మిస్ యాండాంగ్ నువ్వు నాకు థ్యాంక్స్ కాదు, నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి, అలానే నేను చాలా షేమ్లెస్ పర్సన్ని, మిమ్మల్ని హెల్ప్ అడుగుతున్నాను కానీ నాకు హెల్ప్ చేయండి అని అంటారు. ఉల్జు మీకు తెలిసింది చెప్పండి అని అంటే, దానికి యాండాంగ్ నాకు ఆయన పేరు కొడాంగిల్ అని తప్ప ఏమీ తెలీదు, అతనుండే ప్లేస్ కానీ బర్త్డే కానీ నా దగ్గర ఒక పాత ఫోటో ఉంది, ఇది ఏమైనా హెల్ప్ అవుతుందా అని ఇస్తే, ఇది చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పి గుపెచాంగ్ తన ఫోన్తో ఫోటో తీస్తాడు. ఇక అందులో ఫోటో రావడంతో కాంగ్ బాయ్ ఇది వర్క్ అయింది అని అంటాడు. ఇక గుపెచాంగ్ ఎవరికో కాల్ చేసి నేను కొడాంగిల్ అనే వ్యక్తి గురించి వెతుకుతున్నాను, ఇక ఈ ఫోటో 30 సంవత్సరాల క్రితంది అని చెప్తా ఉంటాడు. ఇంతలో కాంగ్ బాయ్ ఉల్జుతో తను ఏం చేస్తున్నారని అడిగితే తను మిస్టర్ కోని వెతుకుతున్నారు అని అంటుంది. ఇక ఇంతలో గుపెచాంగ్ లైఫ్ పోలీస్ ఏజెన్సీ లాంటిది ఇది, ఇక్కడ ఒక ఫోటో అలానే నేమ్ ఉంటే చాలు వాళ్ళు ఎవరినైనా పట్టుకోగలరు, ఇది చాలా ఫాస్టెస్ట్ నెట్వర్క్ అని అంటాడు. వాళ్ళు మిస్టర్ కో ఉన్న ప్లేస్కి వెళ్తారు. అక్కడ ఒక ఆమె మిస్టర్ కోకి ఒక కూతురు ఉందా, ఆ విషయం ఇక్కడున్న వాళ్ళు ఎవరికీ తెలియదు అని అంటుంది. దాంతో ఉల్జు అదేమిటి అని అంటే, తను ఒకసారి హత్యా ప్రయత్నం చేసుకున్నాడు, తను బతికాడు కానీ తన మెమొరీ అంతా పోయింది, ఇక తన పేరు తప్ప ఏమీ గుర్తులేదు, ఆయన ఆ రూమ్లో ఉన్నారు, అక్కడికి వెళ్ళండి అని చెప్పి వాళ్ళని ఆ రూమ్లోకి వెళ్ళమంటుంది. గుపెచాంగ్ తన మెమొరీని అంతా పోగొట్టుకున్నాడు, ఇక పదండి మనం వెళ్ళి ఏం చేయగలమో చూద్దామని అంటాడు. దాంతో ఉల్జు మనం గ్రిల్డ్ ఫిష్ తీసుకుని వెళ్దామని చెప్పి గ్రిల్డ్ ఫిష్ని మిస్టర్ కోతో తినిపిస్తారు. ఇక ఈ ఫిష్ చాలా బాగుంది, నువ్వు చాలా గుడ్ కుక్, కానీ నువ్వు ఏం ఆశిస్తున్నావు అని అడుగుతాడు. దానికి ఉల్జు దీనికి ఒక కారణం ఉంది, మీరు ఇది తింటుంటే మీకు ఏమన్నా గుర్తుకొస్తున్నాయా, మీరు మీ వైఫ్ని గ్రిల్డ్ ఫిష్ రెస్టారెంట్లోనే కలిశారు అని అంటుంది. దానికి నాకు అసలు వైఫే లేదు, నేను ఎప్పుడు రిలేషన్షిప్లోనే లేను అని అంటాడు. కాంగ్ బాయ్ స్లోగా తినండి అని చెప్పి మిస్టర్ కోని టచ్ చేస్తాడు. దాంతో మిస్టర్ కో నాకు ఒక విషయం గుర్తుకొచ్చింది, నేను ఒకసారి ఇలా గ్రిల్డ్ ఫిష్ తినబోతుంటే దీని ముళ్ళు నా గొంతులో గుచ్చుకుంది, దాంతో నేను చనిపోబోయే వరకు వెళ్ళాను అని అంటాడు. దాంతో వాళ్ళ ముగ్గురు బయటికి వచ్చేస్తారు. ఇక కాంగ్ బాయ్ ఆయనకి ఏమీ గుర్తులేదు, మనం తన యొక్క డ్రీమ్ వరల్డ్లోకి వెళ్తే అని అంటాడు. దాంతో ఉల్జు ఇక మనం డ్రీమ్ వరల్డ్లోకి వెళ్ళాలంటే మనకి ఆ డ్రింక్ అవసరం, ఇక మిస్ యాండాంగ్ ఫనరల్ రేపే, ఇక ఆయన మనతో
పాటు సియోల్కి వస్తారా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో క్యాంగ్ బాయ్కి నేను మీ షాప్లోంచి దొంగతనం చేసిన డ్రింక్ ఇంకా నా దగ్గరే ఉంది అని అంటాడు. దాంతో ఉల్జు మిస్ యాండాగ్ యొక్క అమ్మాయి తాగేసింది కదా అని అంటే దానికి క్యాంగ్ బాయ్ లేదు ఇంకా కొంచెం ఉంది అని అంటాడు. దాంతో ఇక వాళ్ళు సరే ఈసారికి నీ దొంగతనం ఇక పక్కన పెడుతున్నాము, ఇక నీకు మిస్టిక్ పాపర్కి ఉన్న రిలేషన్షిప్ చాలా బలమైంది అంటాడు గుపెచాంగ్. ఉల్జు ఇక ఇవన్నీ పక్కన పెట్టి పదండి లోనికి వెళ్దాం అని చెప్పి వాళ్ళ ముగ్గురు మిస్టర్ కో యొక్క డ్రీమ్ వరల్డ్లోకి వెళ్తారు. ఇక ఆ టైంలో ఆయన సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇక ఉల్జు ఈయన మెమోరీలో మనకెక్కడి వాళ్ళ వైఫ్ అలానే వాళ్ళ డాక్టర్ కనిపించడం లేదు, ఇక మనం ఆయన యొక్క సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళాలేమో అంటాడు గుపెచాంగ్. ఇక దాంతో ఉల్జు నాకు అది ఇష్టం లేదు అని అంటూనే వాళ్ళు మిస్టర్ కో యొక్క సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్తారు. ఇక అది చాలా డార్క్గా ఇక స్టెప్స్ అలా రౌండ్గా కిందకి వెళ్తున్నట్టుగా ఉంటాయి. గుపెచాంగ్ ఇది మిస్టర్ కో యొక్క డీపెస్ట్ సబ్ కాన్షియస్ మైండ్, ఇక తన మెమొరీస్ ఎక్కడ లాక్ అయి ఉన్నాయో మనం కనిపెట్టాలి అని అంటాడు. దాంతో ఉల్జు ముందు ఫోకస్గా క్వైట్గా నడండి అని చెప్తూ ఉంటుంది. ఇంతలో గుపెచాంగ్ స్లిప్ అవ్వబోతుంటే జాగ్రత్త అని పట్టుకుంటుంది. ఇక క్యాంగ్ బాయ్ ఇది ఎంత లోతు ఉంటుంది అని అడిగితే ఇది ఇన్ఫినిటీ లాగా, దీనికి ఒక ఎండ్ ఉండదు, ఒకసారి ఇందులోకి స్లిప్ అయి పడిపోతే ఇక ఆ సోల్ డిసపియర్ అయిపోతుంది, ఇది సోల్ యొక్క బ్లాక్ హోల్ లాగా అని చెప్తాడు. ఇక వాళ్ళందరూ అలా నడుచుకుంటూ వెళ్ళి ఒక ప్లేస్కి వెళ్తారు. అక్కడ వాళ్ళకి ఒక డోర్ కనిపిస్తుంది. ఇక ఆ మార్గాన ఆ డోర్ దగ్గరికి వెళ్తారు, కానీ ఆ డోర్కి లాక్ అయి ఉంటుంది. ఇక ఒక పాస్వర్డ్ నొక్కాలి అని చెప్పి దాంతో ఉల్జు కామన్గా అందరూ వాడే పాస్వర్డ్ 111 కదా, నేను అది టైప్ చేస్తాను అని చెప్పి అది నొక్కుతుంది. కానీ అది రాంగ్ అని రావడంతో వచ్చిన దారి కొంచెం విరిగిపోతుంది. ఇక దాంతో గుపెచాంగ్ నువ్వు అంత రెక్లెస్గా ఎలా పాస్వర్డ్ నొక్కావు అని అంటాడు. దాంతో ఉల్జు అయితే నువ్వు బాగా ఆలోచించి ఇక అందరూ వాడే కామన్ పాస్వర్డ్ ఏంటో టైప్ చెయ్యి అని అంటుంది. దాంతో గుపెచాంగ్ 99 అని చెప్పి ప్రెస్ చేస్తాడు, కానీ అది కూడా రాంగ్ అని రావడంతో ఇక మళ్ళీ కొంచెం దారి విరిగిపోతుంది. కాబట్టి ఇక వాళ్ళకి ఇప్పుడు ఒకే ఒక ఛాన్స్ మిగులుతుంది. క్యాంగ్ బాయ్ నేను చనిపోవాలనుకోవడం లేదు అని అంటాడు. ఇక ఉల్జు ఆ మోస్ట్ కామన్లీ పాస్వర్డ్ ఏంటో ఆలోచించు, నీ బుర్ర పెట్టు అని అంటుంది. దాంతో గుపెచాంగ్ ఉల్జు కొంచెం ఆగు, అది మిస్టర్ కో యొక్క బర్త్డే అయి ఉండొచ్చు, కాబట్టి నేను ఇంటెలిజెన్స్ బ్యూరోకి కాల్ చేసి తన ప్రొఫైల్ పంపమంటాను, ఇక నా మొబైల్ నా పాకెట్లో ఉంది తీయండి అని చెప్తాడు. దాంతో వాళ్ళిద్దరూ తన మొబైల్ వెతుకుతూ తీస్తుంటే నాకు చక్కెరగింతలు వస్తున్నాయి, ఆగండి ఆగండి అని అంటూ ఉంటాడు. ఇక ఇంతలో క్యాంగ్ బాయ్ ఆ మొబైల్ తీసేసరికి ఇక గుపెచాంగ్ కదలడంతో క్యాంగ్ బాయ్ చేతిలో నుంచి ఆ మొబైల్ కింద పడిపోతుంది. ఇక దాంతో సారీ అని అంటాడు క్యాంగ్ బాయ్. దానికి గుపెచాంగ్ నేనే ఎక్కువగా కదలకుండా ఉండవలసింది అని అంటాడు. ఇక ఉల్జు ఇది ఇలా ఎండ్ అవుతుందని నేను అనుకోలేదు, ఇక నేను నీతో కొంచెం బాగా ఉండవలసింది, సారీ మై ఫ్రెండ్ అని అంటూ ఉంటుంది. దాంతో గుపెచాంగ్ నువ్వేం చేస్తున్నావు అంటే ముందుగా నువ్వు కిందకి వెళ్ళిపో, ఎందుకంటే ఇక్కడ చాలా రష్గా ఉంది అని అంటుంది. దాంతో గుపెచాంగ్ ఆగు ఆగు అనేలోపు ఇంతలో క్యాంగ్ బాయ్ ఆగండి నాకు ఆ పాస్వర్డ్ ఏంటో తెలియచ్చు అని చెప్పి యాండాగ్ చెప్పిన విషయం గుర్తెచ్చుకుంటాడు. ఇక ఇది కరెక్ట్ పాస్వర్డ్ అయి ఉంటుంది అని చెప్పి బర్త్డే డేట్ని టైప్ చేస్తూ ఉంటాడు. ఇక దాంతో ఉల్జు ఇది కరెక్టేనా అని అడిగితే మిస్టర్ కో కూడా ఒక ఫాదరే కదా అని చెప్పి దాన్ని ప్రెస్ చేయగానే డోర్ ఓపెన్ అవుతుంది. ఇక దాంతో వాళ్ళు లోనికి వెళ్తారు. లోపల ఇక తన మెమొరీ అంతా బ్లాక్ అండ్ వైట్లో కనిపిస్తుంది మనకి. దాంతో వాళ్ళు మనం అనుకున్నట్టుగానే ఇవి మిస్టర్ కో యొక్క డీపెస్ట్ సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్నాయి, ఇక మనం వాటిని యాక్టివ్ చేయాలి అని చెప్పి ఉల్జు చిటిక వేస్తుంది. దాంతో అవన్నీ మళ్ళీ కలర్ఫుల్గా మారుతాయి. ఇక మిస్టర్ కో అమ్మాయిని కలవడానికి ఫనరల్ హాల్కి వస్తారు. ఇక వాళ్ళ అమ్మాయితో జరిగిన విషయాలన్నీ చెప్తారు. ఇక తను నేను ఇప్పుడే మీతో ఏం అనలేను, కానీ ఫనరల్ అంతా ముగిసిన తర్వాత నేను మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను అని అంటుంది. ఇక దాంతో ఆయన ఒక ఫోటో చూపించి తినే సున్హావ్ మీ రియల్ మదర్ అని అంటాడు. దాంతో తను ఓ తిను అచ్చం నాకులానే ఉంది అని అంటుంది. ఇక ఈమె యాండాగ్ అని చూపిస్తే ఓ మా మామ మేకప్ వేసుకోరు, ఎందుకంటే ఆవిడికి కాస్మెటిక్స్ అంటే ఎలర్జీ అని అంటుంది. దాంతో ఆయన ఏమో తనని తను ఫేస్ చేసుకోవడానికి భయం వేసి ఆమె అలా చేసిందేమో అని అంటాడు. ఇక దాంతో తాను వాళ్ళ మామ్ ఫోటో దగ్గర కూర్చుని ఏడుస్తూ
చూస్తూ నువ్వు అందుకనే మేకప్ వేసుకునే దానివే కాదా మామ్, ఇక నువ్వు ఇంత బాధని ఒక్కదానివే ఎందుకు అనుభవించావు, ఇక నేనేమో నిన్ను స్కూల్కి రావద్దు అనేదాన్ని, ఇక మా ఫ్రెండ్స్కి పరిచయం చేయడం చాలా ఎంబారసింగ్గా ఫీల్ అవుతున్నానని చెప్పేదాన్ని, ఇక నేను చాలా తప్పు చేశాను, ఐఎమ్ సారీ మామ్, ఐ లవ్ యూ అని చెప్పి బాధపడుతుంది. ఇక ఇదంతా విన్న మిస్ యాంగ్ డాంగ్ చాలా బాధపడుతూ ఇక అక్కడి నుంచి ఎంబుజాన్ దగ్గరికి వచ్చి, ఇక నేను ఇప్పుడు నరకానికి వెళ్ళినా నాకు ఏమాత్రం రిగ్రెట్స్ లేవు, ఇక మనం వెళ్దామా అని చెప్పి ఆయనతో వెళ్ళిపోతుంది. ఇక ఆయన మిస్ యాంగ్ డాంగ్ని తీసుకుని ఉన్న చోటకి తీసుకుని వస్తారు. ఇక సున్హోని చూసిన యాంగ్ డాగ్ అలా కూర్చుండిపోతుంది. ఇక సున్హో దగ్గరికి రాగానే ఐఎమ్ సారీ, ఇదంతా నా తప్పే, నా వల్ల ఇదంతా జరిగింది అని ఏడుస్తారు. దానికి సున్హో థ్యాంక్ యూ, ఇన్సోని చాలా బాగా పెంచారు అని అంటుంది. దాంతో యాంగ్ డాగ్ అందులో ఏమీ లేదు, నేను చాలా తప్పు చేశాను, నన్ను క్షమించు అని అంటుంది. దాంతో సున్హో ఇక ఇవన్నీ మర్చిపోయి రెస్ట్ ఇన్ పీస్ అని అంటారు. ఇక నెక్స్ట్ సీన్లో మనకి గుబెచాంగ్ క్యాంగ్ బై గేమ్ ఆడుతున్న చోటికి వస్తాడు. అక్కడ క్యాంగ్ బై బాస్కెట్బాల్ ఆడుతూ ఉంటాడు. ఇక గుబెచాంగ్తో మీరు ఆడతారా అని అడుగుతాడు. దానికి గుబెచాంగ్ తప్పకుండా అని చెప్పి వాళ్ళిద్దరూ బాస్కెట్బాల్ ఆడతారు. ఇక గుబెచాంగ్ నువ్వు అసలు మనిషివైనా ఈ రేంజ్లో ఆడుతున్నావు, నువ్వు ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడాలి అని అంటాడు. దానికి క్యాంగ్ బై నేను ఈ గేమ్ అందరితో పాటు ఆడితే అందరూ బాల్తో కాకుండా నా వెంట పడతారు అని అంటాడు. దానికి గుబెచాంగ్ నువ్వు చెప్పేది నిజమే, కానీ నువ్వు ముందుగా ఉల్జు చెప్పిన ఆఫర్ ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు అని అడిగితే దానికి క్యాంగ్ బై నేను స్పోర్ట్స్లో కానీ లేదా రిలేషన్షిప్లో కానీ ఎప్పుడు ఫెయిల్యూర్సే చూశాను, ఇక నాకు మళ్ళీ ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేసే ధైర్యం లేదు అని అంటాడు. దాంతో గుబెచాంగ్ నేను ఇతరులతో పాటు కలిసి ఉండడం, ఇక నువ్వు రియల్ లైఫ్ అలానే రియల్ గేమ్ స్టార్ట్ చెయ్యి, ఇక నువ్వు ఇవాళ చాలా గ్రేట్ జాబ్ చేశావు మిస్ యాంగ్ డాంగ్ విషయంలో, ఇక నువ్వు నేను అలానే ఉల్జాంగ్ కలిసి ఉంటే మనం ఏదన్నా సాధించగలం, ఇక నీ హెల్ప్ మాకు చాలా ప్లస్ అయింది, ఇక మన ముగ్గురం కలిస్తే గ్రేట్ టీమ్ అవుతాము అని అంటాడు. దాంతో క్యాంగ్ బాయ్ ఒక టీమా అని చెప్పి నవ్వుకుని ఇక రియల్ గేమ్ స్టార్ట్ చేద్దాం అని చెప్పి గుబెజాంగ్తో కలిసి నవ్వుతాడు. ఇక మిస్టిక్ పాపప్ బార్కి వచ్చి తో కలిసి కాంట్రాక్ట్ పేపర్ మీద సైన్ చేస్తాడు. ఇక గుబెచాంగ్ మీరిద్దరూ ఒక్కొక్కరు ఒక్కొక్క కాపీ ఉంచుకోండి అని చెప్పి వాళ్ళకి కాపీస్ ఇస్తాడు. స్పెషల్ కేస్ అని అంటాడు. ఇక కాంగ్ బై మీ ఇద్దరితో వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటాడు. ఇక ఉల్జు నువ్వు కానీ మా డ్రింక్ దొంగతనం చేసావంటే నేను అసలు ఊరుకోను అని అంటుంది. ఇక గుబెచాంగ్ మన న్యూ ఎంప్లాయ్కి వెల్కమ్ పార్టీ ఇవ్వవా అని అడిగితే ఇక వాళ్ళు ముగ్గురు కలిసి డ్రింక్ చేస్తారు. ఇక సేపట్లోనే ఉల్జు మీరు ఇప్పుడే స్టార్ట్ చేశారు అప్పుడే అయిపోయిందా అని అంటుంది. దాంతో క్యాంగ్ బై ఐఎమ్ సారీ అని అంటే మీరు మిస్టిక్ పాపప్ బార్లో వర్క్ చేస్తున్నారు కానీ మీరు కొంచెం కూడా డ్రింక్ని హ్యాండిల్ చేయలేరు అని అంటుంది. ఇక క్యాంగ్ బై నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగొచ్చా, ఈ 1 lakh పీపుల్ ఏంటి, ఇది మరీ ఎక్కువ కదా, దీన్ని మనం ఎలా హ్యాండిల్ చేయగలము అని అంటాడు. దాంతో ఉల్జు ఇది మరీ ఎక్కువ అని అంటే దానికి క్యాంగ్ బై అవును చాలా ఎక్కువ, 100,000 పీపులా, ఇది చాలా టూ మచ్ అని అంటాడు. దాంతో ఉల్జు కానీ నేను ఇది ఎందుకంటే నేను 1 lakh పీపుల్ని చంపాను అని అంటుంది. దాంతో క్యాంగ్ బై ఏంటి అంటాడు. ఇక మనకి ఉల్జు చనిపోయినప్పుడు తను ఎమరాంగ్ దంగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు చేసిన తప్పేంటో నీకు తెలుసు కదా, నువ్వు చేసిన దానివల్ల ఆ పవిత్రమైన చెట్టు ఏదైతే ఆ దేశాన్ని కాపాడుతూ వచ్చిందో అది తిరిగి వాళ్ళకి బ్యాడ్ లక్ తీసుకుని వచ్చింది, నీకు ఆ విషయం తెలుసు కదా అని అంటుంది. దానికి ఉల్జు తెలుసు, అందువల్లే నన్ను ఈ హెల్లో ఆయిల్లో మరగబెడుతూ ఉన్నారు కదా 1 నెల నుంచి అని అంటుంది. దాంతో ఎమరాంగ్ దంగ్ నీకు ఆ ఒక్క పనిష్మెంట్ సరిపోదు, ఇక నువ్వు చేసిన పని వల్ల ఆ పక్క రాజ్యం ఆ రాజ్యం మీద వార్ ప్రకటించింది, ఇక ఆ వార్లో 100,000 మెంబర్స్ చనిపోయారు, ఇక వాళ్ళ సంగతి ఏం చేస్తావు, 100,000 మెంబర్స్ కాబట్టి నువ్వు లివింగ్ ప్రపంచంలోకి వెళ్ళి ఇక అక్కడ 1,00,000 మంది పీపుల్ యొక్క బాధలు విని ఇక వాళ్ళ వర్రీస్ని సాల్వ్ చెయ్యి, ఇక ఇదే నీ పనిష్మెంట్ అని అంటుంది. దాంతో ఉల్జు ఈ పనిష్మెంట్ కాకుండా వేరే ఏదైనా పనిష్మెంట్ ఇవ్వండి అని అంటుంది. దాంతో ఎమరాంగ్ నీకు నేను ఆప్షన్ ఇచ్చాను అనుకుంటున్నావా, ఇది నా ఆర్డర్ అని అంటుంది. దాంతో ఉల్జు నేను హ్యూమన్స్ని అసహించుకుని ఇక్కడికి వచ్చాను, మీరు నన్ను అక్కడికే మళ్ళీ తిరిగి పంపించాలనుకుంటున్నారు, ఇది చాలా క్రూయల్, ఇక ఆ పవిత్రమైన చెట్టుకి బ్యాడ్ లక్ తీసుకుని రావడమే నా తప్పు అయితే నన్ను ఈ హెల్లోనే ఉంచేసి నన్ను ముక్కల కింద కట్ చేయండి అంటుంది. దాంతో ఎమరాంగ్ నువ్వు ఆ పవిత్రమైన చెట్టు
చెట్టుకి అలా బ్యాడ్ లక్ తీసుకురావడం ఒక్కటే నీ తప్పనుకుంటున్నావా? ఇది చదువు అని చెప్పి ఆ స్క్రోల్ని ఉల్జు వైపు విసురుతుంది. ఇక ఉల్జు ఆ స్క్రోల్ తీసుకుని చదివి ఇక దాన్ని చదువుతూనే తను చాలా బాధపడుతుంది. ఇక ఏడుస్తూ ఉంటే, ఓ అయితే నువ్వు ఇక ఈ నరకంలోనే ఉండి ఇక ఇక్కడే మాయమైపోదాం అనుకుంటున్నావు అంతే కదా అని అంటే దానికి ఉల్జు, లేదు నేను మీరు చెప్పిన పనిష్మెంట్ అంగీకరిస్తున్నాను. నేను వెళ్ళి 1,00,000 మంది పీపుల్ యొక్క కంఫర్ట్ వింటాను అని చెప్పి ఒప్పుకుంటుంది. ఇక ఇక్కడితో మన ఎపిసోడ్ 2 ఫినిష్ అయింది. థ్యాంక్ యూ.